హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు ఇద్దరు వెళ్ళిపోయిన కారణంగా వైకుంఠం బోసిపోయింది. నారదుడు ఆ విషయాన్ని తన జనకుడైన బ్రహ్మదేవుడికి చెప్పాడు. శ్రీ మహాలక్ష్మి భూలోకంలో కరవీరపూర సమీపాన అరణ్యంలో తపస్సు చేస్తూ ఉన్నట్లుగా శ్రీ మహావిష్ణువు దక్షిణ భారతంలో వెంకటాచలం మీద పుట్టలో నివాసం చేస్తున్నట్లు యోగ దృష్టితో దర్శించాడు బ్రహ్మదేవుడు. పుట్టలో దాగిన తన తండ్రి శ్రీ మహావిష్ణువు ఆకలితో అలమటిస్తున్నాడని అన్నాడు బ్రహ్మదేవుడు నారదుడితో. శ్రీహరికి ఆకలి బాధ అని అన్నాడు నారదుడు ఆశ్చర్యంతో. భూలోకం ప్రకృతి సంబంధమైనది. పంచభూతాల ప్రభావం అక్కడ పరిపూర్ణంగా ఉంటుంది. భూ వాతావరణంలోనికి అడుగు పెట్టగానే ఆకలి దప్పికలు, అలసట, ఆవేదన సహజ లక్షణాలుగా సంక్రమిస్తాయి కుమారా అని అన్నాడు బ్రహ్మదేవుడు. నారదుడి సందేహాన్ని నివృత్తి చేస్తూ, అయితే శ్రీమన్నారాయణుని ఆకలి తీరేది ఎలా అని అన్నాడు నారదుడు. పరమశివుడు, నేను, నువ్వు, శ్రీ మహాలక్ష్మి కలిసి తరుణోపాయం ఆలోచించాలి. పరమశివుడితో కలిసి నేడే కరవీరపుర అరణ్యానికి వెళ్దాం అని అన్నాడు బ్రహ్మదేవుడు. అనుకున్నట్లుగానే బ్రహ్మదేవుడు, పరమశివుడు, నారదుడు లక్ష్మీదేవిని కలుసుకున్నారు. ఆమె కోసం అన్వేషిస్తూ వెళ్ళిన శ్రీ మహావిష్ణువు వెంకటాద్రి మీద పుట్టలో చేరి ఆకలితో అలమటిస్తున్న విషయాన్ని ఆమెకు వివరించారు. నాదురి ఆకలి తీరడానికి ఏం చెయ్యాలో చెప్పండి అని అంది శ్రీ మహాలక్ష్మి. సృష్టిలో పాలు సంపూర్ణ ఆహారం. పుట్టలో ఉన్న పురుషోత్తముడికి ప్రతి పూట పుష్కలంగా పాలు అందించాలి అని అన్నాడు బ్రహ్మదేవుడు. పాలు కావాలంటే పాడి పశువు, దూడ అవసరం కదా. శివుడు సందేహం వెళ్ళబుచ్చాడు. మా జనకుడు బ్రహ్మదేవుడు పాడి ఆవుగా, మీరు దూడగా మారితే సరి, సమస్య తీరుతుంది అని అన్నాడు నారదుడు. బ్రహ్మ, పరమశివుడు అందుకు అంగీకరించారు. వెంకటాద్రి సమీపంలో రాజ్యపాలన చేస్తున్న చోళరాజు దివాణంలో పాడి పశువులు మిక్కుటంగా ఉన్నాయని, ఆవుగా మారిన బ్రహ్మను, దూడగా మారిన పరమేశ్వరుడిని చోళరాజుకు విక్రయిస్తే ఆవు, దూడ అతని ఆలమందలో కలిసి శ్రీహరికి క్షీరం అందించవచ్చునని ఉపాయం చెప్పాడు నారదుడు. గోపాలిక వేషంలో ఆవును, దూడను చోళరాజుకు విక్రయించడానికి శ్రీ మహాలక్ష్మి సమ్మతించింది. బ్రహ్మ పాడి ఆవుగా మారిపోయాడు. శివుడు దూడగా ప్రత్యక్షమయ్యాడు. శ్రీ మహాలక్ష్మి గోపాలికగా మారిపోయింది. వాళ్లను చోళరాజు నగరం వైపుగా మళ్లించి నారదుడు వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి ఆవును, దూడను తోలుకొని చోళరాజును కలుసుకుంది. తన ఆవు కామధేనువు లాంటిదని, పూటకు కడవెడు పాలు ఇస్తుందని, పొడవడము తన్నడము తెలియని సాధువని వర్ణించి చెప్పింది. ఆవును, దూడను చూసి చోళరాజు భటుల ద్వారా ఆవు, దూడలను గోశాలకు తరలించాడు. కామధేనువు లాంటి ఆ ఆవు పాలను నిత్యము తన కుమారుడికి తాగించాలని ఆజ్ఞాపించాడు. ఆవు, దూడ కూడా చోళరాజు ఆలమందలో చేరిపోయాయి. అన్ని పశువులతో పాటుగా గోపాలకుడు ఆ రెండిటిని మేతకు తోలుకు వెళ్ళాడు. ఆలమంద వెంకటాద్రి మీదకు చేరుకుంది. ఆవులన్నీ ఏపుగా పెరిగిన పచ్చికను మేస్తూ ఉండిపోయాయి. ఆవు రూపంలో ఉన్న బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు దాగి ఉన్న పుట్ట కోసం వెతకసాగాడు. పర్వతం మీద అరణ్యమంతా వెతికిన అనంతరం పుష్కరిణి తీరంలోని చాలా పెద్దదైన పుట్టలో శ్రీ మహావిష్ణువు ఉన్నట్లుగా గ్రహించాడు. వెంటనే బ్రహ్మగోవు తన పొదుగు నిండుగా చేపిన పాలను ధారాపాతంగా రంధ్రం గుండా పుట్టలోనికి వర్షించసాగింది. శ్రీ మహావిష్ణువు కమ్మటి గోక్షీరాన్ని కడుపారా పాలన చేశాడు. ఆయన ఆకలి తీరింది. పొదుగులోని పాలను పూర్తిగా కురిపించిన తరువాత ఆవు ఏమీ ఎరగనట్టుగా మందలో కలిసిపోయింది. రోజులు గడుస్తున్నాయి. గోశాలలో ఉన్నంతసేపు పొదుగులో పాలను ఎగబెట్టడం, వెంకటాద్రికి చేరగానే పుట్ట వద్దకు వెళ్ళి పుట్టలోనికి పాలను వర్షించడం ఆవుకు నిత్యకృత్యం అయిపోయింది.
బాల యువరాజుకు కొత్తగా కొన్న ఆవు పాలు పట్టడం లేదన్న సంగతి రాణిగారికి వచ్చింది. పశువుల కాపరి అయిన గొల్లవాడి మీద రాణిగారికి అనుమానం వేసింది. కొత్తావు పాలను గోపాలకుడే దొంగలించి వేస్తున్నాడని నిర్ణయానికి వచ్చి మహారాణి అతడిని మందిరానికి పిలిపించి ప్రశ్నించింది. అమాయకుడైన గోపాలకుడు తనకు ఏ పాపమూ తెలియదు అని అన్నాడు. ఆవు పాలను నువ్వైనా తాగుతూ ఉండాలి, లేదంటే పూర్తిగా దూడైనా తాగేస్తూ ఉండాలి, నిజం చెప్పు అని అంటూ గద్దించింది రాణి. గోపాలకుడు కుయ్యో మొర్రో అని అన్నాడు. నేను తాగడం లేదు, పాపం దూడ కూడా తాగడం లేదు, ఆవు దాని పాలను అదే తాగేస్తూ ఉంటుంది మహారాణి అని అన్నాడు. గోపాలకుడి సమాధం రాణిగారికి కోపం తెప్పించింది. చర్మంతో చేసిన కొరడాతో గోపాలకుడిని కొట్టించింది. గోపాలకుడి శరీరం నిండా వాతలు పడ్డాయి. గోపాలకుడు బాధతో అవమానంతో కుమిలిపోయాడు. ఆవు తన పాలను ఎలా మాయం చేస్తుందో కనిపెట్టాలని అనుకున్నాడు. తనను వాతలు పడేలా కొట్టించిన ఆవు మీద కోపంతో రగిలిపోతున్న గోపాలకుడు చరాచర నడవడానికి వీలు లేకుండా ఆవు కాలికి మెడకు తాడుతో బంధం వేసి మందతో పాటుగా కొండ మీదకు తోలుకొని వెళ్ళాడు. ఏపుగా ఉన్న పచ్చికను మేయకుండా ఆవు నెమ్మదిగా కుంటుతూ పుట్టవైపుగా దారి తీసింది. గోపాలకుడు చప్పుడు చేయకుండా వెంబడించాడు. ఆవు ఎత్తైన పుట్ట మీదకు ఎక్కి పొదుగులో నుంచి పాలను పుట్ట రంధ్రంలోనికి వదలసాగింది. పాలను పుట్ట పాలు చేస్తున్న ఆవు మీద కోపంతో ఊగిపోయాడు గోపాలకుడు. చేత పట్టుకున్న గండ్రగొడ్డలితో ఆవు తల నరికే ప్రయత్నం చేశాడు. వెంటనే పుట్టలో ఉన్న శ్రీ మహావిష్ణువు వెలికి వచ్చి గొడ్డలి దెబ్బ ఆవుకు తగలకుండా తన తలను అడ్డుపెట్టాడు. గోపాలకుడి గండ్రగొడ్డలి దెబ్బ ఆయన తలకు తగిలింది. పెద్ద గాయమై రక్తం కారసాగింది. హఠాత్తుగా పుట్టలో నుంచి ప్రత్యక్షమైన దివ్య పురుషుడిని తన గొడ్డలి చేసిన గాయం నుంచి కారుతూ కాలు పట్టిన నెత్తుని చూసి బీతరిల్లిన గోపాలకుడు మరణించి కింద పడిపోయాడు. శ్రీ మహావిష్ణువు పుట్ట లోపలికి వెళ్ళిపోయాడు. జరిగిన దానిని గమనించిన ఆవు వెనుతిరిగి మందలోనికి వెళ్లకుండా చోళరాజు మందిరానికి వెళ్ళింది. ఆయన ముందు కన్నీళ్లు కారుస్తూ నేల మీద పడి దుఃఖంతో అటూ ఇటూ దొర్లసాగింది. ఆవు చేస్తున్న చేష్టలు చూసి చోళరాజు నివ్వెరపోయాడు. మందను వదిలి ఆవు ఒంటరిగా ఎందుకు తిరిగి వచ్చిందో ఆయనకు అర్థం కాలేదు. వెంటనే ఒక చారుణ్ణి పిలిపించాడు. ఆవుని లేపి తోలుకెళ్ళి మందలో కలిపి గోపాలకుడిని హెచ్చరించి రమ్మని ఆజ్ఞాపించాడు. ఆయన మాటలు అర్థం చేసుకున్నట్లుగా ఆవు పొల్లడం మాని లేచి నిలబడింది. ఒకసారి చారుడి వైపు చూసి మందిరంలో నుంచి అవతలికి అడుగులు వేసింది. ముందు నడుస్తున్న ఆవు చారుడిని వెంకటాద్రి మీద ఉన్న పుట్ట దగ్గరకు చేర్చింది. చారుడు అక్కడ గోపాలకుడి శవాన్ని, కాలువ కట్టిన రక్తాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. ఆవును మందవైపుగా మళ్లించి తాను ఇంటి దారి పట్టాడు. మరణించిన గోపాలకుడి గురించి, రక్త ప్రవాహం గురించి రాజుకు విన్నవించాడు. ఆశ్చర్యపోయిన చోళరాజు గోపాలకుడు ఎందుకు మరణించాడో తెలుసుకోవాలని అనుకున్నాడు. వెంటనే పల్లకి మీద వెంకటాద్రి పుష్కరిణి ప్రాంతం చేరుకున్నాడు. గోపాలకుడి శవాన్ని, రక్తాన్ని చూసి చోళరాజు కోపావేశంతో ఒళ్ళు మర్చిపోయాడు. ఈ దారుణానికి కారకులు ఎవరైనా సరే శిక్షించి తీరుతాను అని అంటూ అరిచాడు. ఆ అరుపులు విని శ్రీ మహావిష్ణువు పుట్టలో నుంచి వెలుపలికి వచ్చాడు. గోమాతను చంపబోయిన గోపాలకుడి గొడ్డలి దెబ్బ నా తలకు తగిలి గాయమైంది. గోపాలకుడు భయంతో మరణించాడు. వాడు నీ సేవకుడు, నన్ను గాయపరచి అపరాధం చేశాడు. సేవకులు చేసిన తప్పులకు యజమాని బాధ్యుడు. గోపాలకుడు చేసిన నేరానికి నిన్ను శిక్షిస్తున్నాను, పిశాచివై పో అని అంటూ శపించాడు. ఆయనను శ్రీ మహావిష్ణువుగా తెలుసుకున్న చోళరాజు క్షమాభిక్ష కోరాడు. శ్రీ మహావిష్ణువు శాప విమోచన విధిని వివరించి వెళ్ళమన్నాడు.
చోళరాజు పిశాచిగా మారి అడవులు పట్టుకొని వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు గోపాలకుడిని బ్రతికించాడు. గొడ్డలితో కొట్టినందుకు గోపాలకుడు పశ్చాత్తాపం వెళ్ళబుచ్చాడు. శ్రీ మహావిష్ణువు అతడిని క్షమించాడు. భవిష్యత్తులో వెంకటాద్రి మీద అచ్చామూర్తిగా ఆలయంలో నెలకొనే తనను ప్రతిరోజు మొట్టమొదటిసారిగా దర్శించుకునే అవకాశం అతనికి, అతని వంశీకులకు తరతరాలు ఉండేలా గోపాలకుడికి వరమిచ్చాడు. గోపాలకుడు ఆయనను స్తుతించి నగరానికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు దేవతల గురువైన బృహస్పతిని స్మరించాడు. వెంటనే బృహస్పతి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. శ్రీ మహావిష్ణువు తన తలకు తగిలిన గాయాన్ని ఆయనకు చూపించి తగిన మందును సూచించమని అడిగాడు. మేడి చెట్ల పాలతో జిల్లేడు దూదిని తడిపి కట్టుకడుతూ ఉంటే గాయం త్వరగా మానిపోతుంది అని అన్నాడు బృహస్పతి. మేడి చెట్టు పాలతో గాయానికి వైద్యం చేసుకుంటూ చింత చెట్టు కింద పుట్టలోనే నివసిస్తూ కాలం గడుపుతూ లక్ష్మీ కోసం పరితపిస్తూ ఉండిపోయాడు శ్రీ మహావిష్ణువు. ఒకనాడు మేడిపాల కోసం పర్వతం మీద వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో అటుగా వస్తున్న శ్వేత వరాహమూర్తి కంటపడ్డాడు. అనుమతి లేకుండా నా రాజ్యంలో సంచరిస్తున్నది ఎవరు అని అంటూ కోప్పడ్డాడు శ్వేత వరాహస్వామి. శ్రీ మహావిష్ణువు వెలుపలికి వచ్చి శ్వేత వరాహస్వామి వారి ముందు నిల్చున్నాడు. శ్వేత వరాహస్వామి శ్రీ మహావిష్ణువును చూడగానే ఒకరినొకరు పోల్చుకున్నారు. లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయిన కారణంగా ఆమెను అన్వేషిస్తూ అక్కడికి చేరుకున్నట్లుగా చెప్పాడు శ్రీ మహావిష్ణువు. శ్వేత వరాహంగా ఆవిర్భవించి హిరణ్యాక్షుడిని వధించి భూమిని ఉద్ధరించిన నాటి నుంచి ఆ పర్వతం మీదనే నివసిస్తున్నట్లుగా వివరించాడు శ్రీ శ్వేత వరాహుడు. ఆ పర్వతం శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి అనే సప్తగిరుల సముదాయమని, అదంతా తన సామ్రాజ్యమని చెప్పాడు. తాను భూలోకంలో వెంకటాచలం మీద శ్రీనివాసుడు అనే పేరుతో ఉంటున్నట్లుగా శ్రీ మహావిష్ణువు శ్వేత వరాహుడితో చెప్పాడు. శ్వేత వరాహదేవ, నువ్వు ఎవరో కాదు, నా అంశావతారానివే. కలియుగం పూర్తయ్యేదాకా నేను వెంకటాద్రి మీదనే ఉండాలనుకుంటున్నాను. 100 అడుగుల స్థలం నాకు దానం చెయ్యి అని అన్నాడు. ప్రతిఫలంగా ధనం లేకుండా స్థలం ఇవ్వను అని తేల్చి చెప్పాడు శ్వేత వరాహుడు. ప్రతిఫలంగా ధనాన్ని మించిన ఐశ్వర్యాన్ని ఇస్తాను. భవిష్యత్తులో ఈ పర్వతం మహాక్షేత్రం అవుతుంది. భక్తులు నా దర్శనం కోసం తండోపతండాలుగా ఇక్కడికి వస్తారు. నన్ను దర్శించుకునేందుకు ముందు విధిగా నిన్ను దర్శించి నీకు క్షీరాభిషేకం చేసి నైవేద్యం అర్పించే విధంగా నిర్ణయిస్తున్నాను అని అన్నాడు శ్రీనివాసుడు. శ్వేత వరాహుడు సంతోషంతో అంగీకరించాడు. శ్రీనివాసుడు కోరిన విధముగా పుష్కరిణి తీరంలో 100 అడుగుల స్థలాన్ని దారాదత్తం చేశాడు. తన అనుమతితో తన సామ్రాజ్యంలో నివసిస్తున్న వకులామాలిక అనే స్త్రీని శ్రీనివాసుడికి వంట కొరకు నియమిస్తానని అన్నాడు శ్వేతవరాహుడు. ఆయన భోజనం కోసం ప్రతిరోజు శ్యామధాన్యాన్ని, తేనెను ఇస్తానన్నాడు. శ్వేతవరాహుడు శ్రీనివాసుడికి వకులామాతను పరిచయం చేశాడు. శ్రీనివాసుడికి వకులామాతను పరిచయం చేయగా శ్రీనివాసుడిని చూడగానే వకులామాతకు ఏదో తెలియని ఆనందం ఆవరించింది. శ్రీనివాసుడి దివ్య మంగళ స్వరూపం ఆమెకు పారవస్యం కల్పించింది. సపర్యలు చేస్తూ చక్కగా వండి పెడుతూ శ్రీనివాసుడిని కన్నబిడ్డలా చూసుకుంటాను అని అంది. వకులామాత వాత్సల్యంతో చేసే ఉపచారాలు శ్రీనివాసుడి మానసిక వేదనను, గాయం మూలంగా కలిగే బాధను దూరం చేస్తూ ఉన్నాయి. వకులామాత క్రమం తప్పకుండా శ్రీనివాసుడి గాయానికి మేడి పాలతో వైద్యం చేయసాగింది. ఆమె చేతి చలువతో గాయం త్వరగా మానిపోయింది. పర్వతం మీద విహరిస్తూ శ్రీనివాసుడు హాయిగా కాలం వెల్లబిస్తున్నాడు. వకులామాత శ్రీనివాసుడిని కన్న కొడుకుగా చూసుకుంటుంది. ఆయన ఆహార విహారాల గురించి, ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ అబ్బురపరుస్తుంది.
ఆమెను ఒక పరిచారికగా కాకుండా తల్లిగాను చూసుకుంటున్నాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు అంటే వకులామాతకు ప్రత్యేక ఆప్యాయత. వకులామాత అని అంటే శ్రీనివాసుడికి ప్రత్యేక అభిమానం. అందుకు కారణం ఉంది. వకులామాత పూర్వజన్మలో ఎవరో కాదు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని ఆలించి లాలించి పెంచి పెద్ద చేసిన యశోద. యశోదగా ఉన్నప్పుడు శ్రీనివాసుడి వివాహాలను చూసే అవకాశం ఆమెకు దక్కలేదు. నాయన కృష్ణ, నీ వివాహాన్ని చూసి ఆనందించే అదృష్టం నాకు లేదా అని అడిగింది యశోద. కలియుగంలో వేరొక రూపంలో నేను వివాహం చేసుకుంటాను. ఆ శుభకార్యం నీ చేతుల మీదుగా జరుగుతుంది. ఆ అవతారంలో తల్లి లేని నాకు నువ్వు తల్లిగా ఉంటావు అని అన్నాడు శ్రీకృష్ణుడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిలాగా అవతరించిన శ్రీ మహావిష్ణువే కలియుగంలో శ్రీనివాసుడిగా వెంకటాద్రి మీద విడిది చేశాడు. యశోదాదేవి వకులామాతగా జన్మించి ఆయనను చేరుకుంది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.